సరే, ఆ ప్రమాదం కారణాలు ఇవన్నీ వాళ్ళు విచారణ చేసి చెప్తా ఉంటున్నారు. పొలిటికల్ కారణం స్పష్టం. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు సంవత్సరం వచ్చింది. ఎవ్వరు కూడా దాన్ని పూర్తి చేయాలని పట్టుదల ప్రదర్శించట్లేదు. వాస్తవంగా ఇది కేసీఆర్ చెప్పాడు మొదటి ఎన్నికల్లోనే, మేము గెలిస్తే కుర్చీ వేసుకొని కూర్చొని అదేంటి ఎస్ఎల్బీసీ సొరంగాన్ని అంతా పూర్తి చేస్తామని. మరి ఆయన కుర్చీ దొరకలేదా? ఇప్పుడు ఆ కుర్చీ ఉన్న కుర్చీ పోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాడు అనే శక్తి లేక ఇంకోళ్ళ మీద ఏడవడం. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అప్పుల వల్లనే మేమంతా ఏం చేయలేకపోయాం అనేది చెప్పడానికి ఒక చాలా అయిపోయింది. ప్రమాదం జరిగింది, కనీసం చనిపోయారా ఉన్నారా తెలుసుకోలేకపోతున్నారు. చనిపోతే బయటకు సవాల్ తీయలేకపోతున్నారు. ఇంతకంటే హీనస్థితి ఇంకోటి ఉండదు గవర్నమెంట్. 11 రోజులు అయిపోతుంది. అందుకని వెంటనే దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే. మళ్ళీ మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు విషయాన్ని తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్. హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడు, విందులు చేసుకుంటున్నాడు, ఆయన ఏం బిగుతున్నాడు అని ఈయన మాట. అంటే హరీష్ రావు అట్లా తప్పుడోడనో లేదా మంచిగా లేడనో శ్రద్ధ తీసుకోలేదనో ఓడించారు జనం. అయిపోయింది. మంచి చేసినో చెడు చేసినో టీఆర్ఎస్ ఓడించారు. మళ్ళీ ఆయన వచ్చి రక్షించమంటాడా ఇక్కడ ఉండి దుబాయ్ పోకుండా? ఆయన ఏమంటాడు, నీ పెళ్ళి పోయినోని పట్టుకున్నట్టు మాట్లాడతారా? నేను అంతకుముందే పోయాను, ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందే పోయాను దుబాయ్ అని ఆయన ఆన్సర్. ఇవి చూసుకొని టికెట్ లేని సినిమా చూసినట్టు ప్రజలు చదువుకొని సంతోషపడారు. వీడి స్టేట్మెంట్ వాడి స్టేట్మెంట్ ఏంటి అని. ఒక పక్క చచ్చిపోయారా బతికారా తేలకుండా కుటుంబాలు రోధిస్తుంటే ఇట్లాంటి పనికిమాలిన తమాషా మాటలు మాట్లాడుకొని సిగ్గుండాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా విషయాన్ని గ్రహించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.